తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఇప్పుడు. ఎలా ఉంది? ఎలా చాలా చాలా ఫుల్ చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఎక్కడ పట్టలేని ఆనందం కూడా మనకి ఊపిరి అందుతలేదు, అంత ఆనందంగా ఉంది. మన ఇంట్లో మన సొంత మనిషి మనకు వచ్చినట్టు చూడు, ఇంట్లో ప్రేమ తల్లిదండ్రులు చూస్తే ఎంత ఫీల్ అవుద్దో, పవన్ కళ్యాణ్ మాకు వచ్చితే మాకు మనసులో బాడీలో ఫీల్ కూడా వేరేగా ఉంది. చాలా ఆనందంగానే నిజంగా ఇంత మెజారిటీతో గెలుస్తాడు అని మేము అనుకున్నాం, కానీ అనుకున్న దాని మీద ప్రజలందరూ తీర్పు గట్టిగా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. నిజంగా మా పిఠాపురం చాలా అదృష్టం చేసుకుంది. ఏదో పుణ్యం దత్తాత్రేయుడి దయ వల్ల నిజంగా పవన్ కళ్యాణ్ ఆయన తీసుకొచ్చుకున్నారు. నిజంగానే అలాంటి నాయకుడు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ప్రతిపక్షాలు కూడా దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇలాంటి అవన్నీ చెప్తారండి, అవన్నీ చెప్పకపోతే వాళ్ళకి ముందుకు వెళ్ళారు కదా. ఏదో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చెప్తారు. ఎన్ని వచ్చినా న్యాయం గెలిచింది కదా, ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. న్యాయం అంటే ఉంటేనే కదా గెలిచింది. మళ్ళీ ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఆయన చెప్పడానికి సరిపోదన్న, మన దేవుడికి ఏం చెప్తాం, ఇంకా ఆయన కోసం మనం చెప్పడానికి కూడా సరిపోదు. ఆయన ఏమన్నా మామూలు జన్మ కాదు కదా ఆయనది. అది ఆయన కోసం 21 స్థానాల్లో పోటీ చేశారు కదా, 21 స్థానాలు గెలుస్తారు అని అంటే 100% అలాంటి సక్సెస్ అయినట్టు అండి. ఆయన కనీసం 150 పోటీ చేస్తే కనీసం 120 వచ్చింది గ్యారంటీగా. 100% సక్సెస్ అయినట్టు కదా. ఎక్కడ 21 రావడం అనేది ఎక్కడ లేదు. మేము అనుకోలేదు. మేము 12-13 అనుకున్నాం. నిజంగా దేవుడు మంచి తీర్పు ఇచ్చాడు. మన చేతిలో లేదు, దేవుడు ఇచ్చిన తీర్పు ఇది. ఆయన దేవుడి సంబంధం, ఆయన ఓర్పుకి నిజంగా ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కూడా ఆయన బాగా నిలబడ్డారు. ఆయన పార్టీ నిలబడ్డ ఈరోజు ఆయన అనుకున్న స్థాయికి వెళ్ళారు. ఇంకా మా ప్రతిపక్షాలు అన్ని ఆరోపించినా కూడా ఎన్ని ఆలోచించినా ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. జగన్ మీద నాకేమీ లేదు అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు కదా. ఆయన ఏం చేయరు. ఆయన ఏంటి ప్రజలకి ఏం చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు అంతే. వర్మ గారు కూడా చాలా సహకారం చేశారు. ఆయనది కూడా బాగుంది. జై జనసేన అంతే.